Hello everyone, welcome to the session on legal comprehension passages. Previous legal aptitude sessions లో మనము various legal topics discuss చేసినాము like legal maxims and foreign phrases, law of contracts, law of torts, criminal law, family law, constitution and ADR, IPR ఇట్లా వేరియస్ లాస్ మనం డిస్కస్ చేయడం జరిగింది. మన తెలంగాణ లా సెట్లో 60 క్వశ్చన్స్ లీగల్ యాప్టిట్యూడ్కి ఇవ్వడం జరిగింది. ఈ 60 క్వశ్చన్స్లో 50 వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్స్, అంటే డైరెక్ట్ వన్ లైనర్ క్వశ్చన్ ఉంటుంది, దాని కింద ఒక 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 క్వశ్చన్స్ వచ్చేసి దే ఆర్ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్. అంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు, దాని కింద 5 to 10 క్వశ్చన్స్ అడుగుతాడు. 10 క్వశ్చన్స్ అడిగితే ఒకటే ప్యాసేజ్, 5 క్వశ్చన్స్ అడిగితే 2 ప్యాసేజ్లు ఇస్తాడు. అంటే మొత్తం 10 ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది టీఎస్ లా సెట్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో ఈ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్కి మనము మ్యాక్సిమం ఆన్సర్స్ ప్యాసేజ్ చదివే ఆన్సర్ చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్కి మనము మన బ్రెయిన్ని కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది, బట్ దాట్ కెన్ ఆల్సో బి డన్ బై ఇన్ఫరింగ్ ఫ్రమ్ ద ప్యాసేజ్. మనం ప్యాసేజెస్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు నేను కొన్ని సెట్స్ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్ సెట్స్ ఇవ్వబోతున్నాను. మనం ప్యాసేజ్ డిస్కస్ చేద్దాం ఫస్ట్, తర్వాత దాని కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ ప్యాసేజ్ మనం చూసుకుంటే ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి ఇవ్వడం జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రీవియస్ లా సెట్ ఎగ్జామ్స్లో అడిగింది ప్యాసేజ్ని. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ January 26, 1950. 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని ఫస్ట్ లైన్ చెప్తుంది. ఇట్ ఈస్ అ కాంప్రిహెన్సివ్ డాక్యుమెంట్. అపార్ట్ ఫ్రమ్ డీలింగ్ విత్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద గవర్నమెంట్, ద కాన్స్టిట్యూషన్ మేక్స్ డీటెయిల్డ్ ప్రావిజన్స్ for the rights of citizens and other persons in a number of entrenched provisions and for the principles to be followed by the state in the governance of the country labeled as directive principles of state policy. మన రాజ్యాంగంలో ఒక 2 మేజర్ కాంపోనెంట్స్ గురించి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే సిటిజన్స్కి కొన్ని రైట్స్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా స్టేట్కి కొన్ని డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. అంటే స్టేట్ కొన్ని ఫాలో కావాలని చెప్తున్నారు, దాన్ని మనం ఏమంటున్నాము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆల్ పబ్లిక్ అథారిటీస్, లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ జ్యుడిషియల్. లెజిస్లేటివ్ అంటే లా మేకింగ్, అడ్మినిస్ట్రేటివ్ అంటే ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ అంటే జ్యుడిషియరీ, దట్ ఈస్ ద కోర్ట్స్. ఆల్ పబ్లిక్ అథారిటీస్ డిరైవ్ దేర్ పవర్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్. ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ బాడీ దే ఆర్ డిరైవింగ్ ద పవర్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ కాన్స్టిట్యూషన్కి ఎక్కడి నుండి పవర్ వస్తుందంటే విచ్ ఇన్ టర్న్ డిరైవ్స్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ ద పీపుల్. కాన్స్టిట్యూషన్కి పీపుల్ నుండి పవర్ వస్తుంది అండ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ ఎ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ద ఫ్రీడమ్స్ అండర్ ఆర్టికల్ 19 are those great and basic rights which are recognized as the natural rights inherent in the status of a citizen. డైరెక్ట్గా ఇతను ఆర్టికల్ 19 లోపలికి వెళ్ళిపోయింది ప్యాసేజ్లో. మనం ఇంతకుముందే మన ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో ఆర్టికల్ 19 గురించి డిస్కస్ చేసినాం. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? ఆర్టికల్ 19 ఈజ్ ప్రొవైడింగ్ యూ 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్. వాట్ ఆర్ దే? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అసెంబ్లీ, అసోసియేషన్, మూవ్మెంట్, రెసిడెన్స్ అండ్ సెటిల్మెంట్, రైట్? సో ఫ్రీడమ్ టు క్యారీ ఆన్ ఎనీ ట్రేడ్ ఆర్ ప్రొఫెషన్. సో ఇవన్నీ కూడా మనకి రైట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 19 కింద ఇచ్చినటువంటి రైట్స్ ఏమంటున్నారు? దోస్ ఆర్ గ్రేట్ అండ్ బేసిక్ రైట్స్ విచ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ న్యాచురల్ రైట్స్ ఆఫ్ ఎన్ ఇండియన్ సిటిజన్. ఎట్ ద సేమ్ టైమ్ నన్ ఆఫ్ దీస్ ఫ్రీడమ్స్ ఆర్ అబ్సల్యూట్ బట్ సబ్జెక్ట్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ స్పెసిఫైడ్ అండర్ సబ్ క్లాజెస్ 2 టు సబ్ క్లాజెస్ 6 ఆఫ్ ఆర్టికల్ 19. సో ఈ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రీడమ్స్ అన్నీ దే ఆర్ నాట్ అబ్సల్యూట్, రైట్? వాటికి కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ రెస్ట్రిక్షన్స్ ఎక్కడ మెన్షన్ చేయబడ్డదంటే ఆర్టికల్ 19(2) నుండి 19(3)(6) వరకు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, ద సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూటెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సజెస్టెడ్ 2 types of fundamental rights. One which can be enforced in the court and the other which because of their different nature cannot be enforced in the court. అంటే మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో దేర్ ఇస్ అ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, అందులో దేర్ వాజ్ అ సబ్ కమిటీ. ఆ సబ్ కమిటీ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఉండాలని సజెస్ట్ చేయడం జరిగింది.
ఒక టైప్ ఆఫ్ రైట్ వచ్చేసి జస్టిషియబుల్, అంటే ఆ రైట్ వయలేట్ అయితే మనం కోర్టుకు వెళ్ళి దాన్ని ఎన్ఫోర్స్ చేయొచ్చు. సెకండ్ టైప్ ఆఫ్ రైట్ వచ్చేసి నాన్ జస్టిషియబుల్ టైప్ ఆఫ్ రైట్, అంటే అది వయలేట్ అయినా కానీ మనం కోర్టుకు వెళ్ళి ఎన్ఫోర్స్ చేయలేము. సో ఇందులో ద ఫస్ట్ రైట్ అంటే ఏదైతే ఎన్ఫోర్స్ చేయగలుగుతున్నామో దాన్ని ఫండమెంటల్ రైట్స్ అని పెట్టుకున్నాము అండర్ పార్ట్ 3, అండ్ ఏదైతే మనం ఎన్ఫోర్స్ చేయలేమో that is put in separately in a separate part, that is part 4 as DPSPs, right? So DPSP అనే హెడ్డింగ్ కింద నాన్ జస్టిషియబుల్, నాన్ ఎన్ఫోర్సబుల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ అనే హెడ్డింగ్ కింద జస్టిషియబుల్ అండ్ ఎన్ఫోర్సబుల్ రైట్స్ మనము పెట్టడం జరిగింది. సో ద ఆర్టికల్స్ ఇంక్లూడెడ్ ఇన్ పార్ట్ 4 of the constitution, that is 36 to 51, contain certain directives which are the guidelines for the government to lead the country. సో 36 to 51 కింద ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో ఇండియన్ గవర్నమెంట్కి దే ఆర్ యాక్టింగ్ యాజ్ గైడ్లైన్స్, వాళ్ళు పాలసీ ఫ్రేమ్ చేసుకోవడానికి అండ్ ఆల్సో ఫర్ గవర్నెన్స్. 37 ఏం చెప్తుందంటే ద ప్రావిజన్స్ కంటైన్డ్ ఇన్ దిస్ పార్ట్ 1 షాల్ నాట్ బి ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్. ఏ కోర్టులో కూడా దీన్ని మనం ఎన్ఫోర్స్ చేయలేము. బట్ ద ప్రిన్సిపల్స్ దేర్ ఇన్ లేడ్ డౌన్ ఆర్ నెవర్దలెస్, అయినప్పటికీ దే ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఇట్ షాల్ బి ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు అప్లై దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ మేకింగ్ ద లాస్. మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఒక స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ అని పెడతాం. ఫండమెంటల్ డ్యూటీ అని పెడతాం, బట్ దే ఇస్ నో ఎన్ఫోర్సబిలిటీ. డ్యూటీ అంటే ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్యూటీ? డ్యూటీ అంటే ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. డ్యూటీ చేయకపోతే పనిష్మెంట్ ఉండాలి కదా, బట్ ఇక్కడ పనిష్మెంట్ అనేది ఉండదు. ఇక్కడ ఏమంటుందంటే డిపిఎస్పీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్, ఓకే, and but DPSPs are fundamental in the governance of country, okay, fine, and it shall be the duty of the state to apply these principles. అంటే స్టేట్ యొక్క డ్యూటీ ఇది. ఒకవేళ స్టేట్ తన డ్యూటీ చేయకపోయినా కానీ యూ కెనాట్ కమ్ టు ద కోర్ట్ అని ఆర్టికల్ 37 చెబుతుంది. నెక్స్ట్ 51A ఇంపోజెస్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆన్ ఎవ్రీ సిటిజన్. మనకి ఎక్కడైతే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి ఇట్లా కనిపిస్తుందో ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ యాడెడ్ బై అన్ అమెండ్మెంట్, రైట్? సో 51A అంటే ఫండమెంటల్ డ్యూటీస్ మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు, దే వర్ యాడెడ్ బై అన్ అమెండ్మెంట్. 51A ఇంపోజెస్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆన్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. సిన్స్ ద డ్యూటీస్ ఆర్ ఇంపోజ్డ్ అపాన్ ద సిటిజన్స్ అండ్ నాట్ అపాన్ ద స్టేట్స్, లెజిస్లేషన్ ఈజ్ నెసెసరీ ఫర్ దర్ ఇంప్లిమెంటేషన్. అంటే ఫండమెంటల్ డ్యూటీస్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయని వాటిని ఎన్ఫోర్స్ చేయలేము. ఫండమెంటల్ డ్యూటీస్ని ఎన్ఫోర్స్ చేయడానికి యూ షుడ్ బ్రింగ్ అ సపరేట్ లా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ ఏం చెప్తుంది? రెస్పెక్ట్ ద నేషనల్ ఫ్లాగ్, రెస్పెక్ట్ ద నేషనల్ యాంథమ్ అంటుంది. ఎవరైనా ఫ్లాగ్ని డిస్రెస్పెక్ట్ చేస్తే దానికి ఒక సపరేట్ లా ఉంది, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, రైట్? సో వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చినాము, రైట్? లాస్ట్ ఫండమెంటల్ డ్యూటీ ఏముంది? టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ టు చైల్డ్ ఆర్ వార్డ్ హూ ఈస్ బిట్వీన్ ద ఏజెస్ 6 and 14, రైట్? సో దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి వీ బ్రాట్ అ డిఫరెంట్ లా, రైట్? So fundamental duties are not enforceable on their own. You have to make a law to enforce them. So fundamental duties cannot be enforced by writs. Manam already writs ante endo discuss chesinamu. Writs are certain orders or directions which are issued by the courts. Which of the following is the real source of the Constitution of India? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆల్రెడీ ప్యాసేజ్లోనే ఇవ్వడం జరిగింది, రైట్? మనం ఒకసారి ప్యాసేజ్ చూసుకుంటే ఏమంటుంది ఇక్కడ? ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్, రైట్, ఇండైరెక్ట్లీ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఇన్ టర్న్ డిరైవ్స్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ ద పీపుల్. అంటే వేర్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ డిరైవింగ్ ఇట్స్ అథారిటీ? ఇట్ ఈస్ డిరైవింగ్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ ద పీపుల్. ఇది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మీకు ఎటువంటి లీగల్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. కేవలం ఈ ప్యాసేజ్ ఒకటి చదివితే నార్మల్గా, అంటే సేమ్ ఇదే ప్యాసేజ్ మనకి ఎగ్జామినేషన్లో తెలుగులో కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీకు నార్మల్ తెలుగు ఇంగ్లీష్ చదవడం వస్తే ఈ ఆన్సర్ మనము ఖచ్చితంగా పెట్టవచ్చు. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ? ఫండమెంటల్ ఉండగానే మనం ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్ అని పెడతాం, బట్ దాట్స్ నాట్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇవి ఆన్సర్ చేయడానికి కూడా మనకి ఎటువంటి లీగల్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. ఇది ఆల్రెడీ మనకి ప్యాసేజ్లోనే ఇవ్వడం జరిగింది, రైట్? సో ఆర్టికల్ 37 ప్రొవైడ్స్ దట్ ద ప్రావిజో కంటైన్డ్ ఇన్ దిస్ పార్ట్. ఈ పార్టీ మనం ఏమంటున్నాం? డిపిఎస్పీ షల్ నాట్ బి ఎన్ఫోర్సబుల్, బట్ దే ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. సో ఈ క్వశ్చన్ కూడా మనము డైరెక్ట్గా వితౌట్ ఎనీ లీగల్ నాలెడ్జ్ జస్ట్ బై రీడింగ్ ద ప్యాసేజ్ వీ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ ఇట్. నెక్స్ట్,
వెదర్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ బై ఇన్వోకింగ్ రిట్ జ్యూరిస్డిక్షన్. మనందరికి తెలుసు సుప్రీం కోర్ట్కి దేర్ ఈస్ అ రిట్ జ్యూరిస్డిక్షన్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 32 అండ్ ఫర్ హైకోర్ట్స్ అండర్ ఆర్టికల్ 226. అంటే రిట్ జ్యూరిస్డిక్షన్ యూజ్ చేసి ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ని ఎన్ఫోర్స్ చేయవచ్చా? ఆల్రెడీ మనకి లాస్ట్ లైన్లో మెన్షన్ చేయబడ్డది ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ బై రిట్స్, రైట్? సో మనం అదే ఆప్షన్ ఇక్కడ ఎలిమినేట్ చేసుకుందాము, రైట్? బోత్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఎన్ఫోర్సబుల్. నో, ఎందుకంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ఫోర్స్ కాదు అని అక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడ్డది. ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్. లుక్స్ లైక్ ఇట్ ఈస్ కరెక్ట్ బట్ స్టిల్ విల్ నాట్ గో ఫర్ ఇట్. ఓన్లీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఎన్ఫోర్సబుల్, అబ్సల్యూట్లీ రాంగ్ అగైన్, ఎందుకంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ఫోర్సబుల్ కాదు అని చెబుతుంది. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ టు బి ఫాలోడ్ బై ద స్టేట్, నో, దిస్ ఈస్ నాట్ ద క్వశ్చన్. ఎందుకంటే క్వశ్చన్ ఏమడుగుతుందంటే వెదర్ బోత్ ఆఫ్ దెమ్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ బై ఇన్వోకింగ్ రిట్ జ్యూరిస్డిక్షన్. సో వాట్ విల్ బి ద రైట్ ఆన్సర్? 2 will be the right answer. All judicial authorities directly or indirectly derive their powers from the Constitution of India. ఇది కూడా డైరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, రైట్? మనం ప్యాసేజ్లో ఒకసారి చూసుకుంటే all public authorities, legislative, administrative or judiciary, they derive their powers directly or indirectly from the Constitution. Which of the following statements is true? A. Fundamental rights are absolute. No. Fundamental rights are absolute and some are not. No. Fundamental rights are not absolute. They have reasonable restrictions. Yes. Fundamental rights are unenforceable. This is absolutely wrong. ఎందుకంటే ప్యాసేజ్ ఏమంటుంది? ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ అంటుంది. ఈ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ మన ప్యాసేజ్లో లేదు. డైరెక్ట్ మన ప్యాసేజ్లో కేవలం ఆర్టికల్ 19లో ఉన్నటువంటి 6 ఫ్రీడమ్స్ గురించే మాట్లాడుతుండు. ఈ 6 ఫ్రీడమ్స్ అనేవి అబ్సల్యూట్ కాదు, రైట్? బట్ మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఉంటే మనం ఖచ్చితంగా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్, దే హ్యావ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. సో దీన్ని బట్టి నేను ఈ ప్యాసేజ్కి ఐఎమ్ గివింగ్ ఎ వెరీ గుడ్ రేటింగ్ ఆఫ్ ఆల్మోస్ట్ 5 on 5. ఎందుకంటే ఈ ప్యాసేజ్లో మనము 4 క్వశ్చన్స్ అయితే ఎటువంటి నాలెడ్జ్ లేకుండా కేవలం ప్యాసేజ్ చూసి ఆన్సర్ పెట్టేసేయచ్చు. బట్ ఈ ఒక్క క్వశ్చన్ ఏదైతుందో ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి మొత్తం ఫండమెంటల్ రైట్స్ అబ్సల్యూటా కాదా అనే దానికి కొంచెం బేసిక్ నాలెడ్జ్ కావాలి. అది కూడా మీ అందరికీ ఆల్రెడీ ఉందనే నేను అనుకుంటున్నాను మన ప్రీవియస్ టీసాట్ క్లాసెస్ చూసుకుంటే. సో మీకు 5 on 5 ఈ ప్యాసేజ్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం అనేది ఉంది, రైట్? ఇప్పుడు నెక్స్ట్ ప్యాసేజ్ చూద్దాం. The word environment is derived from the French word environner, which means to encircle or to surround. It is a combination of living and non-living things and their mutual interaction with each other, which leads to an ecosystem. ఇక్కడ ఏమంటుండంటే ఎన్వైరన్మెంట్ అనే పదము ఫ్రెంచ్ పదం ఎన్వైరనర్ అనే ఫ్రెంచ్ పదం నుండి తీసుకోబడింది. దీని మీనింగ్ ఏంటంటే టు సరౌండ్, చుట్టుకొని ఉండడం, రైట్? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ లివింగ్ యాజ్ వెల్ యాజ్ నాన్ లివింగ్. లివింగ్ అంటే జీవం ఉన్నటువంటివి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనుషులు లేదా యానిమల్స్, బర్డ్స్, ఇవన్నీ. నాన్ లివింగ్ థింగ్స్ అంటే మన సన్లైట్, వాటర్, ల్యాండ్, ఇవన్నీ, రైట్? So a combination of living and non-living things, right? And their mutual interaction with each other. Living and non-living things యొక్క interaction అనేది it leads to something which is called as ecosystem, right? The word pollution, next pollution కి definition ఇచ్చిండు. The term pollution refers to unfavorable alteration of our సరౌండింగ్స్. అంటే ఆల్టరేషన్ అంటే చేంజ్, అన్ఫేవరబుల్ అంటే మనకి ఫేవర్లో లేనివి, రైట్? మనకి నచ్చనివి లేదా మనకు అనుకూలంగా లేనటువంటి చేంజెస్. హోల్లీ ఆర్ లార్జ్లీ యాజ్ బై ప్రోడక్ట్ ఆఫ్ హ్యూమన్స్ యాక్షన్, అంటే మనుషుల వల్ల ఎన్వైరన్మెంట్కి నష్టం జరుగుతుంది. త్రూ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఎనర్జీ ప్యాటర్న్, కెమికల్ అండ్ ఫిజికల్ కన్స్ట్రక్షన్ అండ్ అబెండెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. Industrialization, poverty, population explosion, urbanization, over exploitation of resources, etc. అంటే పొల్యూషన్ జరగడానికి ఏమేం మేజర్ కారణాలు ఉన్నాయనేవి ఈ ప్యాసేజ్లో అతను మెన్షన్ చేయడం జరిగింది. ఏమంటున్నాడు? ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామీకరణ,
తర్వాత పావర్టీ అంటే పేదరికం, పాపులేషన్ ఎక్స్ప్లోజన్, పాపులేషన్ అనేది పెరుగుతూ ఉండడం, రైట్. అర్బనైజేషన్, రైట్. ఒకప్పుడు మనకి విలేజెస్ ఎక్కువ ఉండవు, ఇప్పుడు విలేజెస్ అన్నీ కూడా సిటీ లోపల కలిసిపోతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ అర్బన్, రైట్. సో ఇవన్నీ కూడా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్, వాటర్ని ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాం, వేరే రిసోర్సెస్ ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాం, వీటి వల్ల పొల్యూషన్ అనేది జరుగుతుంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ విచ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ఎన్వైరన్మెంటల్ డిటోరియేషన్. అంటే ఎన్వైరన్మెంట్ అనేది దిగజారిపోవడానికి ఈ ఫ్యాక్టర్స్ అనేవి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ద మోస్ట్ కామన్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ అంటే సిటీస్లో ఏమేం మోస్ట్ కామన్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఉన్నాయంటే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ ఎట్సెట్రా. ఇవి కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ ద గ్యాసెస్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద రెఫ్రిజిరేటర్స్, మన ఫ్రిడ్జెస్ నుండి అండ్ ఏసీ నుండి వచ్చే గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓజోన్ పొర డిప్లీట్ కావడానికి మన ఫ్రిడ్జ్లో నుండి మన ఏసీలో నుండి వచ్చేటటువంటి గ్యాసెస్ దోహదపడుతున్నాయి. డిఫారెస్టేషన్ అంటే చెట్లను నరికివేయడము, రిలీజ్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టాన్సెస్ ఆన్ ద ల్యాండ్, throwing away unhygienic waste on the earth, dumping of garbage, biomedical waste, etc. causes land pollution. మనము చెట్లను నరికేస్తున్నాము, తర్వాత చెత్త మొత్తం తీసుకొచ్చి భూమి మీద పడేస్తున్నాము, అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ ఆల్సో, హాస్పిటల్ నుండి వచ్చే వేస్ట్, ఇదంతా ఎవ్రీథింగ్ ఈజ్ లీడింగ్ టు వాట్? ల్యాండ్ పొల్యూషన్. The Ministry of Environment, Forest and Climate Change is the nodal agency of environmental protection in the administrative structure of the central government for planning, promotion, coordination and overseeing the implementation of India's environmental and forestry policies and programs. So, ఇండియాలో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్, ఇండియాలో ఉన్నటువంటి ఫారెస్ట్ని కన్జర్వ్ చేసేటటువంటి ప్రోగ్రామ్స్, ఇవన్నీ చూసుకోవడానికి ఉన్నటువంటి నోడల్ ఏజెన్సీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇక్కడ నెక్స్ట్ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. It was the Bhopal gas tragedy which necessitated the government of India to enact a comprehensive environmental legislation. భోపాల్ గ్యాస్ ట్రాజడీ కన్నా ముందు ఇండియాలో ఒక కాంప్రిహెన్సివ్ అంటే ఒక డీటెయిల్డ్ ఎన్వైరన్మెంటల్ లా అనేది లేదు, రైట్. భోపాల్ గ్యాస్ ట్రాజడీ తర్వాత గవర్నమెంట్ ఒక కాంప్రిహెన్సివ్ ఎన్వైరన్మెంటల్ లాని తయారు చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ రూల్స్ రిలేటింగ్ టు స్టోరింగ్, హ్యాండ్లింగ్ అండ్ యూసేజ్ ఆఫ్ హజార్డస్ వేస్ట్. మనం ఆల్రెడీ భోపాల్ గ్యాస్ ట్రాజడీ గురించి లా ఆఫ్ టాట్స్ చాప్టర్లో డిస్కస్ చేసినాము. భోపాల్ గ్యాస్ ట్రాజడీ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ద లీకేజ్ ఆఫ్ మిథైల్ ఐసోసైనేట్ ఫ్రమ్ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆర్ యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్, రైట్. ఇప్పుడు మనము క్వశ్చన్స్ చూద్దాము. దీని కింద ఏమి ఇచ్చిన డాష్ ఈజ్ అ నోడల్ ఏజెన్సీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ పాలసీస్ ఇన్ ఇండియా. వెరీ సింపుల్ క్వశ్చన్, ఇంతకు ముందే మనం డిస్కస్ చేసినాము. ఏముంది? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో వాట్ విల్ బి ద రైట్ ఆన్సర్? 4 విల్ బి ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ చేయడానికి ఎటువంటి లీగల్ నాలెడ్జ్ అవసరం లేదు, ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు, రైట్. సో జస్ట్ మీరు ఇది చూసుకుంటే సరిపోతుంది, ప్యాసేజ్లో వెళ్ళి ఎక్కడ ఇచ్చిండో అని చూసుకుంటే సరిపోతుంది అంతే. ద గ్యాసెస్ డిశ్చార్జ్ ఫ్రమ్ ఎయిర్ కండిషనర్ అండ్ రెఫ్రిజిరేటర్ రిజల్ట్స్ ఇన్, ఏమవుతుంది దీనివల్ల? డెప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ వచ్చేసి మనకి డైరెక్ట్గా ప్యాసేజ్లోనే ఇవ్వడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ద గ్యాసెస్ డిశ్చార్జ్ ఫ్రమ్ రెఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్ ఎట్సెట్రా రెస్పాన్సిబుల్ ఫర్ డెప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్, రైట్. మన ఫ్రిడ్జెస్ అండ్ ఏసీస్ ఓజోన్ పొర మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయని ప్యాసేజ్లోనే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఆన్సర్ చేయడానికి మనకి ఎటువంటి లీగల్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు, కేవలం మనం ప్యాసేజ్ చూసుకుంటే సరిపోతుంది. వాట్ మేడ్ ఇట్ నెసెసరీ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఎనాక్ట్ అ కాంప్రిహెన్సివ్ ఎన్వైరన్మెంటల్ లెజిస్లేషన్? దేనివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కంప్లీట్ ఎన్వైరన్మెంటల్ లా తయారు చేయడం జరిగిందంటే ఇట్ ఈస్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ కూడా ఆల్రెడీ మన ప్యాసేజ్లోనే మెన్షన్ చేయడం జరిగింది, రైట్. ఎక్కడ ఉందంటే ఇక్కడ. ఇట్ వాజ్ అ భోపాల్ గ్యాస్ ట్రాజడీ విచ్ నెసెసిటేటెడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఎనాక్ట్ అ కాంప్రిహెన్సివ్ ఎన్వైరన్మెంటల్ లెజిస్లేషన్ ఇంక్లూడింగ్ రూల్స్ రిలేటింగ్ టు స్టోరింగ్, హ్యాండ్లింగ్ అండ్ యూజ్ ఆఫ్ హజార్డస్ వేస్ట్. సో ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయడానికి మనకి ఎటువంటి లీగల్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు, మనం డైరెక్ట్ ప్యాసేజ్ నుండి చూసి దీనికి సమాధానం పెట్టొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ నాట్ కాంట్రిబ్యూటెడ్ టు ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్? ఏది ఎన్వైరన్మెంట్ డిగ్రేడ్ కావడానికి, ఎన్వైరన్మెంట్ ఖరాబ్ కావడానికి హెల్ప్ చేయట్లేదు, కాంట్రిబ్యూట్ చేయట్లేదు అని అడుగుతున్నాడు.
డిఫారెస్టేషన్ ఉంది, అర్బనైజేషన్ ఎస్, ఇండస్ట్రియలైజేషన్ ఎస్, అన్ఎంప్లాయ్మెంట్కి ఎన్వైరన్మెంట్ పొల్యూషన్కి సంబంధం లేదు. ఇది మనము నార్మల్గా అసలు ఏ ప్యాసేజ్ చదవకుండా కూడా ఆన్సర్ పెట్టచ్చు బై యూజింగ్ అవర్ కామన్ సెన్స్. బట్ మనం ఒకసారి ఇది ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి ప్యాసేజ్లో చెక్ చేసుకొని పెడదాం, రైట్. మనం ఎగ్జామ్లో కూడా మనకు తెలుసు కదా అని కొన్నిసార్లు డైరెక్ట్ ఆన్సర్స్ పెట్టొద్దు, ఇట్లా వీ హ్యావ్ టు చెక్ ఇట్ ఇన్ ద ప్యాసేజ్, రైట్. ఏమేమి ఇచ్చిండు ఇక్కడ ఫ్యాక్టర్స్ మనం చూసుకుంటే ఇండస్ట్రియలైజేషన్, పావర్టీ, పాపులేషన్ ఎక్స్ప్లోజన్, అర్బనైజేషన్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అన్నాడు. బట్ ఇక్కడ మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది మెన్షన్ చేయలేదు. సో వాట్ విల్ బి ద రైట్ ఆన్సర్? నాట్ కాంట్రిబ్యూటెడ్ టు ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్కి కాంట్రిబ్యూట్ చేయలేదు. డాష్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అండ్ దేర్ మ్యూచువల్ ఇంటరాక్షన్ విత్ ఈచ్ అదర్. సో కాంబినేషన్ ఆఫ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్, జీవించేవి మరియు జీవం లేని వాటి అన్నిటి యొక్క ఇంటరాక్షన్ని మనము ఏమంటున్నామంటే ఆల్రెడీ ఇక్కడ ప్యాసేజ్లో మెన్షన్ చేయడం జరిగింది. వాట్ ఈస్ దట్ కాల్డ్? ఇది ద వెరీ ఫస్ట్ ప్యాసేజ్ ఇక్కడ ఇట్ ఈస్ కాల్డ్ as ecosystem. What is ecosystem? It is a combination of living and non-living things and their mutual interaction with each other which leads to an ecosystem. So what will be the right answer here? Ecosystem will be the right answer. సో ఈ ప్యాసేజ్ కూడా మనం చూసుకుంటే దీంట్లోనైతే 5 క్వశ్చన్స్ మనము డైరెక్ట్గా ప్యాసేజ్ నుండి ఆన్సర్ చేయవచ్చు. ప్రీవియస్ ప్యాసేజ్లో ఒక 4 మనం డైరెక్ట్ పెట్టగలిగినాము. ఇంకొక దానికోసం కొంచెం మనకి బేసిక్ ఫండమెంటల్ రైట్స్ మీద నాలెడ్జ్ అనేది అవసరం ఉంది. బట్ దీంట్లో అయితే ఇట్ ఈస్ అ బేసిక్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. నా దృష్టిలో ఈ లీగల్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఒక విధంగా ఫ్రీ మార్క్స్ అనే చెప్పచ్చు. మనం లా సెట్ ఎగ్జామ్ క్వాలిఫై కావడానికి 42 మార్క్స్ కావాలి. ఆ 42లో ఆల్రెడీ 10 మార్క్స్ మనకి ఈ ఉచిత ప్యాసేజ్ స్కీమ్ ద్వారా ఇచ్చేస్తున్నాడు లా సెట్ ఎగ్జామినర్. మనం నెక్స్ట్ 32 మార్క్స్ తెచ్చుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు పాస్. ఇంకొక 32, ఇంకొక 42 వస్తే యూ విల్ డెఫినెట్లీ బీ ఇన్ ఎ పొజిషన్ టు గెట్ అ వెరీ గుడ్ ర్యాంక్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.